చావు అంటేనే ఎడబాటు. చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి. చావు పుట్టిన చోటుకి వెళ్ళాలి మనం. చావు ఎప్పుడు పుట్టింది? ఏదైనా మనలో పుట్టింది. పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది. అందుకనే పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు. నువ్వు ఆ పండు తిని దినమున అంటే నువ్వు నాకు తిరుగుబాటు చేసిన దినమున, నువ్వు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించిన రోజున, నువ్వు నేను గీసిన గీత దాటిన రోజున చస్తావు అన్నాడు దేవుడు మనిషితోటి. ఆ రోజున చాలా చావులు సంభవించాయి. శారీరక మరణం వెంటనే రాలేదు వాళ్ళకి, కానీ దేవుడితో మొట్టమొదట కట్ అయిపోయారు. ఆధ్యాత్మిక మరణం హవ్వకి ఆదాముకి పడలేదు, కయ్యనికి హేబుల్కి పడలేదు. అక్కడి నుంచి వైరాలే, సోషల్ సెపరేషన్, సోషల్ డెత్. ఆదాముకి తనకేం జరుగుతుందో తనకు అర్థం కాలేదు. సైకలాజికల్ డెత్, సైకలాజికల్ సెపరేషన్. ప్రకృతికి మనిషికి వైరం సంభవించింది. ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత ఫిజికల్ డెత్, శారీరక మరణం వచ్చింది. పాపం మరణాన్ని కొని తెచ్చింది.